24 జనవరి 2026 రోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ధర్మరక్షణ సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా 9వ తారీఖు రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ గారికి లెటర్ పెట్టినప్పటికీ ఆ పర్మిషన్ శాంక్షన్ కోసం పెట్టినటువంటి లెటర్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా 12 రోజుల నుండి తాత్సారం చేస్తున్న సందర్భంగా నిన్న మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున హైదరాబాద్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పిటిషన్ వాదనలు విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ధర్మరక్షణ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు ఆ సభకు సరైన రక్షణ చర్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ వాదనల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంటు, స్టేట్ గవర్నమెంటు సభాస్థలం నుంచి 500 మీటర్ల దూరంలోనే రిఫ్యూజీస్ ఉన్నారు, రిఫ్యూజీస్ పేరు మీద ఉన్నటువంటి రోహింగ్యాల క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అవకాశం ఉందని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇల్లీగల్గా ఉంటున్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్టికల్ 19(1)B ప్రకారం దేశ ప్రజలకు, సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు ఎవ్రీ రైట్ ఉంటుంది పీస్ఫుల్లీ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం. ఆ యొక్క ఆర్టికల్ని గుర్తిస్తూ మా వాదాలతో ఏకోభవిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధర్మరక్షణ సభ నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి నేను యావత్ భారతదేశ ప్రజలను, సిటిజన్స్ ఆఫ్ ఇండియాని కోరేదొక్కటే, 24వ తారీఖు జనవరి 2026 రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో జరుగుతున్నటువంటి ధర్మరక్షణ సభకు వేలాదిగా తరలిరండి. సభను విజయవంతం చేయండి. దేశంలో ఉన్న ప్రజలకు ఇల్లీగల్గా భారతదేశంలోకి చొరబడి ఇక డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా ఏర్పడ్డటువంటి ఈ బంగ్లాదేశీలను, రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి డిపోర్ట్ చేయాల్సిందిగా మనం పిలుపునిద్దాం. రండి, తరలిరండి. ధన్యవాదాలు.